పుష్ప కోట ఇదేం కోటబ్బా మేమెక్కడా వినలేదు అంటారా అంటే చెప్తాను. మనకి పుష్ప మూవీ చూడంగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు అర్జున్ దేనికి ఫేమస్? ఎర్రచందనం స్మగ్లింగ్‌కి. అయితే ఈ కోట్ కూడా ఎర్రచందనంకి సంబంధించిన కోట్ అన్నమాట. ఇది రెడ్ శాండిల్ కోట్. దీన్ని మేము ముద్దుగా పుష్ప కోట్ అని పిలుచుకుంటాం. ఈ రెడ్ శాండిల్ కోట్ ఎక్కడ ఉంది? ఎప్పుడు పెట్టారు అంటే మనకి 2016లో ఏపీలో ఫారెస్ట్ యాక్ట్ అనేది అమెండ్ అయింది. దాంట్లో ఏంటి ఈ యొక్క రెడ్ శాండిల్ స్మగ్లింగ్‌కి సంబంధించిన కేసెస్‌కి గాను శిక్షల్ని పెంచారు, ఫైన్స్‌ని కూడా పెంచారన్నమాట. తర్వాత వచ్చేసి ఈ యొక్క కేసెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టేస్తే త్వరగా స్పీడీ డిస్పోజల్ అయినాయి అంటే మనము దీనివల్ల సొసైటీలో మనకి ఏమంటారు క్రైమ్ కూడా తగ్గుతుంది అనే ఒక ఉద్దేశంతో ఒక స్పెషల్ కోర్ట్ని స్టేట్ కోర్ట్ని పెట్టారనమాట. ఒక డిస్ట్రిక్ట్ కోర్టు, ఒక మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఈ కోర్ట్ ఎక్కడ ఉంది అంటే తిరుపతిలో ఉంది. ఎంటైర్ ఏపీ స్టేట్లో ఎక్కడ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కేసెస్ ఫైల్ అయినప్పటికీ కూడా ఈ యొక్క కేసెస్ ట్రయల్స్ అన్నీ కూడా ఈ యొక్క రెడ్ శాండిల్ కోర్టులో తిరుపతి కోర్టులోనే జరుగుతుందన్నమాట. సో అనుకుంటారు జనాలంతా ఏముంది క్రైమ్ చేసేస్తాము, ఈజీగా బెయిల్ వస్తుంది, ఈజీగా ఎప్పుడుకో కానీ క్రిమినల్ కేసులు కావచ్చు, ఏ కేసు కావచ్చు ఎప్పుడుకో కానీ అవ్వవు, అప్పటికంతా ఎవరికి గుర్తుంటాయి, అది ఇది ఏదేదో చెప్తూ ఉంటారు. అలా కాదు, ఇక్కడ ఈ పప్పులు ఏమి ఇక్కడ ఉడకవు అనమాట. కోర్టు కూడా తగ్గేదేలా అని చెప్పేసి బెయిల్స్ కూడా ఇవ్వట్లేదు. ఒక్కసారి కేసు ఫైల్ అయిందంటే సీదా జైలుకి. ఏదో వచ్చి బాధపడుతూ ఉంటారు పార్టీలు, ఏదో ఆవేశంలో కకృతిలో చేసేసాము డబ్బుల కోసము, ఇప్పుడు బాధపడుతున్నాము, పెళ్ళాం పిల్లల్ని అంతా వదిలేసి మేము జైలుకి వెళ్ళాలా అని చెప్పేసి. కాబట్టి ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు ఫ్యూచర్ ఇంపాక్ట్ ఏముంటుంది అని కూడా ఆలోచించండి. తర్వాత కకృతి పడి ఇలాంటి క్రైమ్స్ అయితే మాత్రం చేయకండి. ఇంకా తర్వాత ఎవరిని కూడా ఎంకరేజ్ అయితే చేయకండి.